అక్కడి అందాలు చూస్తే ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. అక్కడి జలాశయాన్ని చూస్తే ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదే ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని పర్యాటక కేంద్రం. ఈ అందాలను మనము ఓసారి చూసేద్దాం. నెరసాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి, విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై, కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై. పచ్చని చెల పావడగట్టి, పచ్చని చెల పావడగట్టి, కొండ మల్లెలే కొప్పున పెట్టి వచ్చే దొరసాని మా వన్నెల కిన్నెరసాని. ఇది ఓ సినీ కవి కిన్నెరసాని అందాలను వర్ణిస్తూ రాసిన సినిమా పాట. అదే పాల్వంచలోని కిన్నెరసాని రిజర్వాయర్. ఇప్పుడు కిన్నెరసాని అభయారణ్యం అందాలను చూసేందుకు యాత్రికుల రద్దీ పెరుగుతుంది. పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో యానంబైలు గ్రామ పంచాయతీలో గల కిన్నెరసాని ప్రకృతి అందాలు జిల్లాలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కలకలలాడే కిన్నెరసాని రిజర్వాయర్లోని జలాలు, చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, కిలకిలమనే పక్షుల రాగాలు, అరుదైన వన్యమృగాలు, దుప్పులు, జింకలు, జంతువుల సంచారం ఆహ్లాదాన్ని నింపుతుంది. Kinnarsani extremely maintained well after taking CM Sir Chandrasekhar Rao Garu, and this boat facilities and other extra facilities are given here, and we are very much happy and enjoyed here. Thanks for all the facilities. Thank you. కిన్నెరసాని రిజర్వాయర్లో మొసళ్ళు, జింకల పార్క్, జలదృశ్యం, అతిథి గృహం, జీవావరణ ఉద్యానవనం, అధ్యయన కేంద్రం, కాటేజీలతో కిన్నెరసాని కలకల్లాడుతోంది. అయినా ఇంకా కొంత అభివృద్ధి చెందాలంటున్నారు పర్యాటకులు. కిన్నెరసాని ప్రాజెక్టు చూడడానికి అసలు ఇక పాల్వంచ వచ్చారంటే సగము కిన్నెరసాని చూడడానికి వస్తారు జనాలు. ఇంకా కేటీపీఎస్, ఇంకా టూరిజం ప్లేస్, ఇంకా వచ్చిన వాళ్ళందరూ సగము ఇక చూడాలనేసి ఆతృతతో అందరు వస్తుంటారండి. కానీ పిల్లలకు సరిగ్గా ఆడుకోవడానికి లేదు. ఈ వాల్స్ అన్ని కొంచెం హైట్ పెంచాలి, ఎందుకంటే పిల్లలు చూస్తూ ఉంటారు కదా, కొంచెం ఏమన్నా ఇబ్బంది అయింది. మళ్ళీ బోటింగ్ సదుపాయం చాలా బాగుందండి. తప్పకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బోటింగ్ చేయాలి కంపల్సరీ. బాగున్నది అది చూడడానికి. మనకు మళ్ళీ హోటల్ ఫెసిలిటీస్, మళ్ళీ పార్కులు ఏమైనా ఇంకా బాగా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారనేసి అనుకుంటున్నాము. జింకల పార్కు వద్ద పర్యాటకులు కంచె అవతలికి వస్తే జింకలు గుంపులు గుంపులుగా చెంగున దరిచేరి వారిచ్చే ఆహారాన్ని తీసుకుంటూ పర్యాటకులను ఆహ్లాదపరుస్తున్నాయి.